హలో పీపుల్, వెల్కమ్ టు మైస్తో ముచ్చట్లు. నౌ వి ఆర్ ఇన్ రంజాన్ సీజన్. రంజాన్ అంటే తెలుసు కదా, రంజాన్ అంటే హలీం, హలీం అంటే షాదా బోటల్. సో టుడే స్పెషల్ ఇస్ షాదా బోటల్. షాదా బోటల్ ఇప్పటివరకు హలీం తినలేదు కదా, ఈ వీడియోలో తిని మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. ఫాలో మీ. సో వరల్డ్ ఫేమస్ హలీం ని మనం ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాం. నిమ్మకాయ పిండి కలిపి అలా నోట్లో పెడితే వావ్. మీరు కూడా ఈ హలీం టేస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఈ సీజన్లో మాత్రం తప్పకుండా మిస్ అవ్వకండి, షాదాబ్కి వచ్చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. మరొక న్యూ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. టుడే స్పెషల్ హలీం టేస్ట్ చేస్తాం అండ్ మరొక బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైస్తో ముచ్చట్లు. బాయ్ బాయ్. హలో, హాయ్ సార్, మేము రామా ఫోటోగ్రఫీ నుంచి మాట్లాడుతున్నాం. అది బేబీ ఫోటోషూట్ గురించి ప్లాన్ చేస్తామని చెప్పినారు కదా. మీరు తొందరగా ప్లాన్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకోండి సార్. చాలా బుకింగ్స్ వస్తున్నాయి సార్. మీరు స్లాట్ బుక్ చేసుకుంటే మా కెమెరామ్యాన్కి ఇన్ఫామ్ చేస్తాము. థ్యాంక్ యూ సార్, హ్యావ్ ఎ గ్రేట్ డే. హలో, కెమెరామెన్ భరతేనా మాట్లాడేది? 10th బుకింగ్ ఉంది, మీరు ఈవినింగ్ స్లాట్ బుక్ చేసేసుకోండి. ఓకే. Students, shall we start the class today? Legs together. Legs together. 1, 2, 3, 4. Down. 3 times. 1, 2, 3. Close. శృతి, ఒకసారి ఇలా రా. న్యూ సాంగ్ కంపోజ్ చేస్తున్నావా? యాడ్ ఫిల్మ్ షూట్ చేసి ప్రమోషన్ చేద్దాం మన మాయా డ్యాన్స్ అకాడమీకి. షూర్ మాస్టర్, చేద్దాం. నాకు తెలిసిన ఒక డైరెక్టర్ ఇంకా కెమెరామ్యాన్ ఉన్నారు, వాళ్ళని పిలిపించి చేద్దాం. ఒకసారి పిలిపించు, యా, తొందరగా షూర్ వర్కౌట్ మాస్టర్. చేయి. హాయ్. హాయ్ అమ్మా, నువ్వేంటి ఇక్కడ? అది షార్ట్ ఫిలిం డిస్కషన్ గురించి మాట్లాడదామని వచ్చాను. గాయస్ రిలాక్స్. ఇక్కడ డిస్కస్ చేయలేవమ్మా, ఆఫీస్కి రమ్మన్నాను కదా. అవును సార్, అక్కడికి వెళ్ళాను, మీరు లేరని చెప్తే ఇక్కడికి వచ్చాను. ఎవరు పంపారు ఇక్కడికి? లేదు, షూటింగ్ లొకేషన్ అని చెప్తే ఇక్కడికి వచ్చాను. ఓకే ఓకే. ఈ డిస్కషన్ అయితే ఇక్కడ కుదరదు, ఆఫీస్లోనే చేద్దాం. ఓకే సార్, ఎప్పుడు రమ్మంటారు? నేను మా అసిస్టెంట్తో కాల్ చేయిస్తా. ఓకే సార్. రెడీ సార్.
ఎక్స్క్యూజ్ మీ. హాయ్, హాయ్. యశస్విని రైట్? అవును. గుర్తుపట్టలేదా? సరిగ్గా. సేమ్ ఆఫీస్. ఆ, అవును, ఎస్. మీరేంటి ఇక్కడ? నేను చిన్న షార్ట్ ఫిల్మ్ డిస్కషన్ గురించి వచ్చాను. ఓ. మీరేంటి ఇక్కడ? ఈ షార్ట్ ఫిల్మ్ షూట్ చేయడానికి వచ్చిన. అవునా? కొంపదీసి సేమ్ చాచా, ప్రొడక్షనా? ఆ జాబ్ ఎప్పుడో వదిలేసినా కదా, అదో పెద్ద స్టోరీ. అవునా, నేను కూడా వదిలేశాను. ఏదో ఒకటి ట్రై చేయాలి కదా. ట్రయల్స్లో ఉన్నారా? మరి చేస్తే చేయను కానీ ఇక్కడ ఎందుకు? ఏ, ప్రొడక్షన్ బాగాలేదా? ఆహా, అలా అని కాదు. ఓకే సార్, ఓకే. ఓ పని చేద్దాం, మీ నంబర్ ఇచ్చేసి వెళ్ళండి, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే. యా సార్, ఓకే. ఇదే నా నెంబర్. యా. ఓకే, బాయ్. బాయ్. హలో. హలో, హాయ్ అమృత్. హాయ్. ఎలా ఉన్నావు? నాకేంటి సూపర్. యా, యాక్చువల్లీ మనకు ఒక కొత్త ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. కానీ నేను ఆ కంపెనీ చేయట్లే కదా. ఆ కంపెనీలో నేను కూడా చేయట్లేదు. ఇది బయట మన కొంచెం పర్సనల్ ప్రాజెక్ట్ అన్నమాట. ఓకే. యా, నువ్వు ఎప్పుడు ఫ్రీ ఉన్నావు? యాక్చువల్లీ రేపు ఈవినింగ్ అనే చెప్పాను నేను. ఓకే. సో రేపు ఈవినింగ్ ఓకే కదా? 5 కల్లా వచ్చేయాలి. ఓకే, నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ కలిసి చేసినాం కదా. యా గుర్తుంది, అందుకే నీకు కాల్ చేశాను మళ్ళీ. సరే. ఓకే, నేను లొకేషన్ పెడతాను, వచ్చేసే 5 o'clockకి. యా, బాయ్. హలో. హలో. యా. హాయ్ అనుదీప్. నేనే మాట్లాడుతున్నాను. నేను శృతి. గుర్తున్నానా? శృతి. అదే ఒకటే ఆఫీస్లో వర్క్ చేసాం కదా. అయ్యా, కొరియోగ్రాఫర్ శృతి రైట్? యా. చెప్పండి. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఒక డ్యాన్స్ స్టూడియోలో వర్క్ చేస్తున్నాను. ఓకే. దానికి చిన్న యాడ్ షూట్ ఒకటి చేయాలి. నువ్వేమైనా వచ్చి షూట్ చేయగలవా? యా, నేను ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాను. అది మానేసినప్పటి నుంచి ఫ్రీలాన్సర్లోనే చేస్తున్నాను. బట్ ఎప్పుడు కావాలి షూట్ మీకు? రేపు ఈవినింగ్ వస్తావా? ఒక్క నిమిషం, నేను డేట్ చెక్ చేసుకుంటాను. ఓకే. యా శృతి, రేపు ఈవినింగ్ ఎప్పుడు? రేపు ఈవినింగ్ 5 కల్లా వచ్చేయి. 5కా? ఓకే ఓకే. అండ్ ఇంకొకటి, నీకు మన ఆఫీస్లోనే యశస్విని అనే అమ్మాయి తెలుసా? నీకు గుర్తుపట్టగలవా? యా గుర్తుంది, యశస్విని. తను కూడా అడిగింది. మరి తను కూడా ఏమైనా హెల్ప్ అవుతుందేమో, తనను కూడా ఒకసారి రమ్మని చెప్పాలా? యా, ఓకే, తీసుకొని రా. ఫైన్, ఇద్దరు వచ్చేయండి అయితే రేపు ఈవినింగ్. ఓకే ఓకే. ఓకే, థ్యాంక్ యూ. నేను తనకు ఒకసారి కాల్ చేసి చెప్పేస్తాను మరి. యా. హలో. యా, హాయ్ యశస్విని. హాయ్ అనుదీప్, హౌ ఆర్ యూ? యా, ఐఎమ్ ఫైన్. నువ్వు ఎలా ఉన్నావు? ఫైన్. నీకు శృతి గుర్తుందా? శృతియా? యా, మన పాత ఆఫీస్లో వర్క్ చేసింది తను కూడా. యా గుర్తుంది. యా, తను ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో జాబ్ చేస్తుందంట. అవునా? అయితే వాళ్ళు ఏదో యాడ్ షూట్ కోసం అడిగారంట. తను నాకు కాల్ చేసింది, కెమెరా డిపార్ట్మెంట్ నేను కావాలని చెప్పేసని. నేను నీ గురించి కూడా చెప్పిన. సో రాగలుగుతావా? నేనెందుకు? అంటే అది యాడ్ షూట్ కదా, ఏదైనా యాక్టింగ్ స్కోప్ ఉంటే వర్కౌట్ చేయొచ్చు కదా. నువ్వు ఆల్రెడీ ఛాన్సెస్ కోసం తిరుగుతున్నావు కదా. ఓకే, ఐ విల్ కమ్. యా, నేను నీకు లొకేషన్ పంపిస్తా, నువ్వు డైరెక్ట్ అక్కడికి వచ్చేసాయి. ఓకేనా? ఓకే, షూర్. బాయ్. బాయ్. హాయ్. మొత్తం ఇంగ్లీష్ ఇచ్చేసి పడేస్తున్నావు. అంతే కదా. చెప్పండి. ఎట్లా ఇంట్లో అయిపోయింది.
డేటిల్ సినిమా నచ్చినా లేకపోతే చూడ అంటే మా ఇవాళ టికెట్ బుక్ అయిపోయింది ఇలా పోవాలి. చూస్తాను ఏం చూడలేదు. ఫుల్ కామెడీ ఉందండి ఆ సినిమా. అవునా? నాకు ఫ్రెండ్స్ చెప్పారు కానీ ఇక నాకు డిజైన్ చూడలేదు. ఇప్పుడు మనకి ఏ రేట్లు సెట్ చేస్తే బాగుండాలి. లైట్ ట్రిమ్ చేయాలి బా ఇవన్నీ ఏదైనా కానీ నెక్స్ట్ బ్లాగ్ మాత్రం వదిలిపోవాలి. చేద్దాం. మొత్తం షాపులు ఉన్నాయి. ఒక్క నిమిషం ఎవర్రా హలో హలో మహేష్. మహేష్, నేను అమృత మాట్లాడతా. ఓ అమృత్ అదే బ్రో పొద్దున నెంబర్ 6 ఫోన్ చేసినావా? కొంచెం బిజీగా ఉండే బ్రో. ఏడులో బ్రో? నేను ఇక్కడ మన ఆఫీస్ కానే ఉన్నా. ఏం చేస్తున్నావు? ఏమో బ్రో ఎక్కడ తీసుకున్నావు వచ్చిన యూట్యూబ్ ఛానల్ అయితే మంచి నడుస్తున్నట్టుందా? కొత్తది కదా. నీకు శృతి తెలుసా? తెలుసు మన శృతి. ఏమైంది? యాక్చువల్ శృతి ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేస్తుంది. ఓకే. సో వాళ్ళు ఏదో ప్రమోషనల్ యాడ్ చేస్తారంట. సో దానికి నేనే డైరెక్షన్ చేస్తున్నా. నైస్ బ్రో. దానికి వ్లాగ్ లాగా చేద్దామని, దాంట్లో నువ్వే ఎలాగో వ్లాగ్ చేస్తున్నావు కదా, ప్రమోషనల్ యాక్ట్ నీతో చేపిద్దాం అనుకుంటున్నా. అవునా? ఓకే. పేడా? పేడే బ్రో. అట్లయితే దాన్ని కొట్టుపడేద్దాం. ఎప్పుడు షూట్? రేపు ఈవినింగ్ 5 o'clock. ఈవినింగ్ 5 o'clock. సరే మరి చేద్దాం. ఓకే బ్రో, డన్ చెప్పాలా మరి? యా డన్ చెప్పేసేయ్. సరే బాయ్ బ్రో. బ్రో చెప్పు. వాట్సాప్ లో లొకేషన్ కూడా పెట్టేసా. ఓకే డన్, నేను పంపించేస్తా. బాయ్ బ్రో. సరే బ్రో. సీ యు టుమారో. అశ్వన్ వచ్చానా? కొత్త షూట్ వచ్చింది. నెక్స్ట్ రేపు ఒక వ్లాగ్ షూట్ అంట. కుడదాం జర మంచి ఎస్ఎస్ చేయను అలా. అప్లై పేరు ఎట్లా వస్తుందా? హలో, హాయ్ సార్, నేను శృతి. నేను లొకేషన్ దగ్గరే ఉన్నాను. మీరున్నారా ఆఫీస్లో? ఓకే సార్, వస్తున్నాను. మాస్టర్, మా వాళ్ళు వచ్చారు, ఒకసారి రమ్మని చెప్పాలా? కమాన్ గాయ్స్. మాస్టర్, హలో, దిస్ ఈజ్ అవర్ గ్రూప్. మహేష్ వ్లాగ్స్ చేస్తాడు, అనుదీప్ డిఓపి, యశస్విని యాక్ట్రెస్, అమృత్ డైరెక్టర్. ఓకే, మన థీమ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. షూర్ మాస్టర్. ఆల్ ద బెస్ట్ గైస్. సి గైస్, మనం ఎప్పుడు చేసే పనే చేయాలి. నువ్వు వ్లాగ్స్ చేస్తావు కదా, స్టూడియో పైన చేయాలి. నువ్వు ఫుడ్ వ్లాగ్స్ అవి ఇవి చేస్తుంటావు కదా, అలానే చేయాలి స్టూడియో పైన. నువ్వు ఎలాగో యాక్ట్రెస్వి, వచ్చి ఇక్కడ డ్యాన్స్ నేర్చుకున్నట్టు ప్రమోషన్ వీడియోస్ చేయాలి, రీల్స్ కూడా చేయాలి. మీరు ఎలాగో డైరెక్టర్ కదా, వచ్చి వీళ్ళు చేసేది మీ ఇద్దరు ఇంకా డైరెక్షన్ ఇంకా టేకింగ్ చూడాలి. ఓకే. ఇది గనక బాగా వస్తే మనకి కంటిన్యూగా ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇక్కడ నుంచి. సో మనకి బాగా హెల్ప్ అవ్వచ్చు. టేకింగ్ అండ్ ఎడిటింగ్ మొత్తం నేను చూసుకుంటా. వ్లాగ్స్ రెగ్యులర్ చేసినట్టు చేయొచ్చు, లేకుంటే రీల్స్ కూడా చేయొచ్చు. ఇందులో రీల్స్ కూడా చేయి. మనం ఎంత బాగా ప్రమోట్ చేస్తే అంత బెనిఫిట్. యా ఓకే. నాది మాత్రం బయట ఒకటి ఇవ్వటమే కదా. ఓకే గాయ్స్, షూట్ మొదలెడదామా? ఇక ఫస్ట్ నీ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత కొంచెం బ్యాక్ వచ్చి ఈ యాంగిల్ నుంచి పోయిన తర్వాత హాయ్ నేను ఇది అదే చెప్పి మాట్లాడుతుంది కదా నీకు. ఓకే ఇప్పుడు మీరు ఉన్నారు కదా, ఫస్ట్ ఓపెన్ చేయగానే ఆయన ఓకే ఆయన చూపిస్తాడు కదా,
ఇక్కడ నుంచి మెల్లగా జూమ్ అవుట్ తీసేసుకొని కదా మెల్ల అట్లనే కిందకు వస్తుంది. కిందకు వచ్చి కదా ఈ మనిషి ఉన్నాడు కదా, ఈ మనిషికి ఈ ఫ్రేమ్ నుంచి కదా ఆయన తీసేసుకొని మెల్లగా ఆయన పోతూ ఉంటే మెల్లగా ఆయన వెనకాల నుంచి సెట్ అయింది కొంచెం. ఓకే వెళ్ళిపోదామా? రైట్. మహేష్ రెడీ కదా? కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మహేష్. వెల్కమ్ టు మహేష్తో ముచ్చట్లు. టుడే వి ఆర్ ఇన్ కట్. ఫ్రంట్ మన బ్యాక్ ఉంది కదా, బ్యాక్ అంటే ఓకే. మంచి ఎక్స్ప్రెషన్ చేతులు ఇలా ఫుల్ ఆన్ చేయి, మొత్తం కెమెరాని చూడు. ఓకే, మంచిగా చేయి. ఓకే, ఇంకొంచెం ఎనర్జీ. ఓకే, డన్. రెడీ? కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ మహేష్. వెల్కమ్ టు మహేష్తో ముచ్చట్లు. టుడే వి ఆర్ ఇన్ మాయా డాన్స్ స్టూడియో. లెట్స్ కమ్ ఆన్. కట్. నేను ఫాలో కాదు. నెక్స్ట్. ఓకే. హలో పీపుల్, దిస్ ఇస్ యువర్ మహేష్. వెల్కమ్ టు మహేష్తో ముచ్చట్లు. టుడే వి ఆర్ ఇన్ మాయా డాన్స్ స్టూడియో. లెట్స్ గో. మొత్తానికి మనం మాయా డాన్స్ అకాడమీ స్టూడియోలోకి అయితే వచ్చేసాం. లెట్స్ గో. ఫ్లోర్ పైకి వెళ్ళిపోదాం. ప్రజెంట్ ఇప్పుడైతే మనం మాయా డాన్స్ స్టూడియో ఫ్లోర్ పైన ఉన్నాం. విజు మాస్టర్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. లెట్స్ మీట్ హిమ్. హాయ్ హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? యాక్చువల్లీ నేను చాలాసేపటి నుంచి చూస్తున్నాను సార్, మీరు చిల్డ్రన్స్తో ప్రాక్టీస్ చేపిస్తున్నారు. అండ్ ఎన్ని ఇయర్స్ నుంచి చేపిస్తున్నారు సార్? 13 years. నాకు కూడా మీ డ్యాన్స్ చూసిన తర్వాత నాకు స్టెప్ వేయాలని ఉంది. నేను కూడా జాయిన్ అవ్వచ్చా సార్? థ్యాంక్ యూ సార్. హాయ్ అండి, నా పేరు యశస్విని. నేను యాక్ట్రెస్గా ట్రై చేస్తున్నాను, అది మీ అందరికీ తెలుసు. నాకు డ్యాన్స్ రాదు, కానీ ఇప్పుడు డ్యాన్స్ నేర్చుకుందామని వచ్చాను మాయా డ్యాన్స్ స్టూడియోకి. విజ్జు సార్ దగ్గర నేర్చుకోబోతున్నాను. నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాను. డ్యాన్స్ ఎప్పుడెప్పుడు నేర్చుకోవాలా అనుకుంటున్నాను. మీరు కూడా నేర్చుకోండి. మాయా డ్యాన్స్ స్టూడియోకి వచ్చి మీరు కూడా నేర్చుకోండి. ఈ రోజు మీరైతే మాయా డాన్స్ అకాడమీ గురించి అయితే చూసారు కదా. ఇక్కడ విజ్జు అనే డాన్స్ మాస్టర్ నడిపిస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ అద్భుతంగా డాన్స్ చేస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే నాకే డాన్స్ చేయాలనిపించింది. మీరు కూడా మీ పిల్లలు కానీ మీరు కానీ డాన్స్ నేర్చుకోవాలనుకుంటే ప్లీజ్ టు విజిట్ మాయా డాన్స్ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నిన్నైతే యాడ్ షూట్ చాలా బాగా వచ్చింది. మా మాస్టర్ మస్తు ఖుషి అయింది తెలుసా. ఇంతకీ మీ పేమెంట్స్ అన్ని క్లియర్ అయిపోయినట్టేనా? డన్. ఓకే, నిన్న యాడ్ షూట్ వల్ల అస్సలు సరిగ్గా మాట్లాడుకోలేదు. మొత్తానికైతే అందరం ఒకటే ఆఫీస్ నుంచి బయటకు వచ్చాం కదా. ఇప్పుడు మీరంతా ఏం చేస్తున్నారు?
నాదేముంది, నేనైతే యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నాను కదా. ఎలాగోలా సర్వే అవ్వాలి కాబట్టి రామ ఫోటోగ్రఫీ కంపెనీలో క్రియేటివ్ హెడ్గా వర్క్ చేస్తున్నాను. మీకు తెలిసిందే కదా, అక్కడ ఆ కంపెనీలో ఏ వర్క్ చేస్తున్నా, ఇక్కడ కూడా అదే వర్క్ చేస్తున్నా. బట్ నా ఓన్ ఛానల్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తున్నా, అంతే. స్క్రిప్ట్స్ రాస్తున్నాను, ప్రొడ్యూసర్ని కలుస్తున్నాను, డైరెక్షన్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. చూడాలి మీరు. నేను ఒక క్రియేటివ్ కంపెనీలో సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నాను అండ్ ప్రైవేట్ ప్రాజెక్ట్స్ కూడా కొన్ని చేస్తున్నాను. ప్రస్తుతానికైతే ఓకే. గ్రేట్ గాయ్స్, మొత్తానికైతే అందరం ఏదో ఒకటి చేస్తున్నాం. నాకు ఒక థాట్ ఉంది, షేర్ చేసుకోవచ్చా? చెప్పు. యాక్చువల్లీ నిన్న మా మాస్టర్ ఒక మాట అన్నారు, మన యాడ్ చూసి మీ టీం చాలా బాగుంది అని చాలాసార్లు అన్నారనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మీ టీం వర్క్ బాగుంది, మీ టీం వర్క్ బాగుంది అని ఐ ఫెల్ట్ సో హ్యాపీ. మరి మనం ఎందుకు ఒక టీం అవ్వకూడదు? టీమప్ అంటే నాకు అర్థం కాలే. మనం ఎలాగో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాం కదా. అవును. సో అలా డిఫరెంట్గా వేరువేరుగా కాకుండా మనందరం కలిసి వర్క్ చేద్దామా? ఏంటి గాయ్స్, ఐడియా నచ్చలేదా? ఐడియా బాగానే ఉంది కానీ నాకు ఈ ఐడియా చాలా బాగా నచ్చింది. ఓకే ఓకే. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? వస్తుంది. ఓకే స్కూల్ స్కూల్ కూల్ చెప్తాను. యాక్చువల్గా మనం ఇండివిజువల్గా ఉండి టీమప్ అయిదాం అనుకున్నాం కదా. ఇండివిజువల్గా ఉండి వర్క్ చేసే వాళ్ళు ఒకటే దగ్గర ఉండి మనం వర్క్ చేస్తే బెటర్ కదా. ఐడియా బాగుంది కదా. కానీ ఎక్కడుంటాం? వి కెన్ రెంట్ హౌస్. కానీ ఇప్పటికిప్పటికి రెంట్ హౌస్ అంటే కష్టం కదా. ఏం కష్టం కాదు, మా బాస్ వాళ్ళ రిలేటివ్ది హోమ్ ఉంది. మీకు ఓకే అంటే నేను మాట్లాడతాను. నాకు ఓకే. ఓకే. కానీ ఒప్పుకుంటారా మరి అందరుంటే? నేను సెట్ చేస్తా కదా. అయితే ఓకే. మొత్తానికైతే ఒక దగ్గరకు వచ్చేసినాం. నాకు ఈ చదువుడు వేరం ఏం పెట్టకూరి. రేపు ఈవెంట్ ఉంది, ఈవెంట్ చేసుకోవాలా. నేను కూడా వచ్చేటప్పుడు లొకేషన్ చూసుకున్నా. నా వర్క్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ ప్లేస్. నాకైతే కదా ఏం ప్రశాంతంగా అసలు పీస్ఫుల్ ఉంది. మంచిగా నేను స్టోరీ రాసుకుంటా, నన్ను ఎవ్వరికి ఎగురు. మరి నీ సంగతి ఏంది? యాక్చువల్లీ నా డ్యాన్స్ క్లాస్ కూడా పక్కనే. ఓకే, ఆల్ సెట్ కదా. చలో వెళ్దాం. వాళ్ళు పాల్పొందిస్తారేమో, మనం మాత్రం వావ్, బాగుంది. వావ్, నైస్. మొత్తానికి మంచి ఇల్లు దొరికింది. అబ్బా, బాగా టైర్డ్ అయిపోయా. అబ్బా, మరి అక్కడే ఉండి ఎలా అయినా వర్కౌట్ చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం చేస్తున్నావు బ్రో? చూస్తున్నావు కదా బ్రో, ఎడిటింగ్ చేస్తున్నా. మస్తు బిజీ అయిపోయినాయి ఈ మధ్య. సీజన్ అట్లుంది బ్రో, నాది కూడా. క్లయింట్స్ అందరూ ఒకటేసారి మీద పడ్డారు. అవును బ్రో, నాకు కూడా కొంచెం హెల్ప్ చేయాలి బ్రో. ఇంపార్టెంటా? యా, కొంచెం ఇంపార్టెంట్. కొంపది షూట్ చేయమంటావా ఏంది? షూట్దే ఉంది బ్రో, నేను వేసేసుకుంటా. షూట్ది కాదు కానీ నా వీడియో బ్లాగ్ని కొంచెం ఎడిటింగ్ చేసి ఇవ్వాలి బ్రో, ప్లీజ్ బ్రో. ఎడిటింగా? దాని బదులు షూట్ చేయడం బెటర్ కదా బ్రో. అయినా నీ వీడియోస్ నువ్వే ఎడిటింగ్ చేసుకుంటావు కదా. యా, రెగ్యులర్ వీడియో అయితే నేను ఎడిటింగ్ చేసుకుంటాను బ్రో, కానీ ఇది పెయిడ్ వీడియో.
దానికోసం నేను హెల్ప్ అడుగుతున్నాను, ప్లీజ్. హెల్ప్ చేయడానికి ఏం ప్రాబ్లం లేదు బ్రో, కాకపోతే చూస్తున్నావు కదా వర్క్ లోడ్ ఎక్కువ ఉంది, చాలా బిజీ ఉంది. పేమెంట్ ఇష్యూ ఏం లేదు బ్రో, కావాలంటే నేనే పేమెంట్ చేస్తాను. పేమెంట్ అసలు ఇష్యూ కాదు బ్రో, నాకు ఇవి చేసిన పేమెంట్ వస్తాయి కదా, కాకపోతే ఈ మంత్ మొత్తం బిజీ ఉన్నా. ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరికీ ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చేసిన, ఈ మంత్ అయిన తర్వాత నేను ఫ్రీ అవుతుంది, ఏమనుకోకు. సో వర్కౌట్ అవుదా? వర్కౌట్ అవ్వదు బ్రో, కొంచెం చూడు బ్రో. ఏమనుకోకు బ్రో ప్లీజ్. సరే ఓకే బ్రో, థ్యాంక్ యూ. హలో సార్, అది షార్ట్ ఫిలిం గురించి మాట్లాడాలి సార్. నేను యశస్విని సార్. అది షార్ట్ ఫిలిం డిస్కషన్ గురించి చెప్పారు కదా, అది ఎప్పుడు సార్, ఎప్పుడు రమ్మంటారు? ఉన్నాయి సార్, అంటే అప్పుడు జాబ్ చేస్తుండే, ఇప్పుడు నేను ఆ ఛానల్లో వర్క్ చేయటం లేదు. బట్ నేను చేసిన షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి, మీకు సెండ్ చేస్తాను. ఓకే సార్. చేశాను సార్ ఆల్రెడీ మీకు. ఓకే సార్. వేస్ట్ ఫెలో, పెట్టిన ప్రొఫైల్ చూడడు కానీ మళ్ళీ పంపించాలంట. ఏంటి అని డల్గా ఉన్నావు? మనసేం బాగాలేదు. అయినా మనసున్న వాళ్ళు ఆలోచించాలి, నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? ఏయ్, ఏదో కామెడీ చేసా అబ్బా. ఎటి కామెడీయా? దొబ్బేస్తున్నారా? మీరు దొబ్బించుకోరు, నేను దొబ్బేస్తా ఇక్కడి నుంచి. కాల్ చేస్తానన్నాడు, నేనే చేస్తాను. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. అమృత్ చెప్పు. సార్, అది స్క్రిప్ట్ చదివారా సార్? చదివాను అమృత్, స్క్రిప్ట్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. అది మన దానికి డెవలప్మెంట్ ఏమన్నా చేద్దామా? అప్పుడే వద్దులే అమృత్, కొంచెం వర్కౌట్ చేద్దాం. అంటే షూట్ ఏమన్నా ప్లాన్ చేద్దామని సార్. షూట్ ఇప్పుడప్పుడే కాదు కానీ డెవలప్ అయినా అవసరం లేదు, షూట్ చేయొచ్చు కానీ కరెక్ట్ అనుకున్నట్టు తీయగలుగుతావా? సార్, అంటే ఇంతకుముందు నేను చేసినవి ఉన్నాయి సార్. షార్ట్ ఫిల్మ్ వేరే, మూవీ వేరే కదమ్మా సార్. ఏదైనా డెమో షూట్ చేయగలుగుతావా? డెమో షూట్ సార్ చేసే సార్. అంటే ఏమన్నా బడ్జెట్? డెమో షూట్కి బడ్జెట్ ఏమి ఇవ్వరమ్మా, మీరే చేసుకొని రావాలి. మీ డెమో షూట్ నచ్చితే మేము పేమెంట్ చేస్తాం కదా. సార్ ఆలోచించు. సరే సార్, నేను ప్లాన్ చేశాను సార్. ప్లాన్ చేసి మీకు అప్డేట్ ఇస్తాను సార్. ఓకే అమృత్, ఏదో ఒకటి మన అసిస్టెంట్ ఫోన్ చేసి మాట్లాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ బ్రో, కమింగ్. ఎక్కడికి? కింద వరకు వెళ్ళొస్తాం. ఎందుకు? షాప్ ఓకే సరే. ఏమైనా కావాలంటే చెప్పు, తీసుకోవచ్చు ఇప్పుడే. ఏమైనా కావాలంటే చెప్పు బ్రో. బాయ్ బ్రో, వెళ్ళొస్తాం.
చాలా రోజుల తర్వాత కదా మస్తు ఎంజాయ్ చేసిన, చాలా నేర్చుకున్నాను. చాలా అంటే చాలా ఎంజాయ్ అయింది. ఎస్ బ్రో, ఫుల్ ఎంజాయ్డ్. నేను చెప్పాలనుకుంటుంది కూడా అదే బ్రో. సరే ఏం చెప్పినావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? తను ఒక్కతే డ్యాన్స్ చేసినప్పుడు తను ఒక్కతే ఉంది, మనందరం కలిసి డ్యాన్స్ చేస్తే అదొక ఎంటర్టైన్మెంట్లా ఉంది. సో మనం కూడా మనందరం ఇండివిజువల్ చేసే వరకు ఏదో కలిసి చేస్తే మనకు కూడా ఎంటర్టైన్మెంట్లో మనందరి వరకు ఫినిష్ అవుతుంది. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది, ఇండివిజువల్ చేసినట్టు ఉంటుంది, అదే కలిసి కట్టుకు చేస్తే ఒక టీం వర్క్లా ఉంటుంది. నువ్వు ఒక ఆర్టిస్ట్, తను ఒక డాన్సరు, ఈయన ఒక డైరెక్టరు, నేను ఒక వ్లాగర్ని, మనో డిఓపి ఉన్నాడు కదా, ఏ బ్రో ఉన్నావు కదా. ఓకే. యా, మనందరం కలిసి చేస్తే టీం వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది కదా. యాక్చువల్లీ ఈ ఐడియా ఏదో బాగుంది. ఓకే. ఓకే, నాకు ఓకే. దీపు, మరి నీ సంగతి ఏంటి? ఏం లేదు, ఈ మంత్ మొత్తం కంప్లీట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, క్లయింట్స్ గురించి ఆలోచిస్తున్నాను. వర్క్స్ క్లయింట్స్ ఎప్పుడు ఉండేదే కదా బ్రో, మనం అందరం కలిసి వర్క్ చేద్దాం. ఇఫ్ వీఆర్ సక్సెస్ వీ అచీవ్ సంథింగ్ కదా. లెట్స్ ట్రై టుగెదర్ బ్రో, అట్లీస్ట్ విల్ ట్రై. ఈ ఛాన్స్ మళ్ళీ రాదు. ఒప్పుకో బ్రో. నాకు ఓకే, ఒప్పుకో కదా. లెట్స్ ట్రై వన్స్ కదా, ఒప్పుకో కదా, ఒప్పుకో బ్రో. ఒప్పుకో కదా. ఒప్పుకో కదా. ఒప్పుకో కదా. ఓకే, డన్. హలో సార్, ఈజ్ దిస్ రాజ్ రెస్టారెంట్? యా సార్, రీసెంట్గా మీరు రెస్టారెంట్ ఓపెన్ చేశారనుకుంటా. కంగ్రాచులేషన్ ఫర్ దట్ సార్. యాక్చువల్లీ దిస్ సైడ్ ఈస్ మహేష్. యాక్చువల్లీ నేను ఒక యూట్యూబర్ అనమాట, లైక్ ఫుడ్ బ్లాగ్ చేస్తూ ఉంటాను. నేను మీ రెస్టారెంట్ పైన ఒక ఫుడ్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను సార్, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. యా సార్, షూర్ సార్, అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. అండ్ అలాగే అలాంగ్ విత్ దట్ మేము ఇన్స్టాగ్రామ్లో కొలాబ్ చేసి ప్రమోషన్ చేసాం సార్. అండ్ ఈరోజు ఈవినింగ్ రావచ్చా సార్ ఫుడ్ బ్లాగ్ చేయడానికి? యా సార్, షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా సార్, చూస్తారు కదా సార్ మీ మా పర్ఫామ్. థ్యాంక్ యూ. యా సార్, షూర్ సార్, ఇప్పుడు మీ వాట్సాప్ నెంబర్ పంపించేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, హ్యావ్ ఎ గ్రేట్ డే. యా, ఈరోజు ఫుడ్ బ్లాగ్ ఎలాగైనా అందరూ కొట్టేసారు. కొత్త ఎలా ప్లాన్ చేద్దాం అబ్బా, ఒకసారి ట్రై చేసి చూద్దాం. హాయ్, దిస్ ఇస్ మహేష్, వెల్కమ్ టు మహేష్తో ముచ్చట్లు. హాయ్, దిస్ ఇస్ మహేష్, వెల్కమ్ టు మహేష్తో ముచ్చట్లు. ఈరోజు మనం రాజ్ రెస్టారెంట్కి వచ్చేసాము. చూడండి క్రౌడ్ ఎంత బాగా ఉన్నారో. యా, ఇంకా ఇలా కాదు, కొత్తగా ఏమైనా ట్రై చేస్తే బాగుంది. హాయ్, దిస్ ఇస్ మహేష్, వెల్కమ్ టు మహేష్తో ముచ్చట్లు. ఈరోజు మనం రాజ్ రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ స్పెషల్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే అబ్బా, ఇంకా స్పెషల్గా ఏదో చేయాలబ్బా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్, వెల్కమ్ టు మహేష్తో ముచ్చట్లు ముచ్చట్లు ముచ్చట్లు. హలో. మేడం, గుడ్ మార్నింగ్, చెప్పండి. యా, అవును మేడం, మీ ఆల్బమే చెక్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 80 షీట్స్ వరకు వచ్చినాయి. ఇవి 75 వరకు కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా లాస్ట్ 5 ఉన్నాయి మేడం. ఇచ్చేస్తాం మేడం. యా, మీ వర్క్ మీదనే ఉన్నాను, వేరే కూడా ఏం పెట్టుకోలేదు. మీకు అంటే మీరు సెలెక్ట్ చేసిన పిక్స్ కూడా అలానే ఉన్నాయి కదా, చాలా ఎక్కువ వచ్చేసరికి షీట్స్ కూడా ఎక్కువ అయిపోయినాయి మేడం. అంతే, ఇచ్చేస్తాను, డెఫినెట్గా ఇచ్చేస్తాను. 1-2 డేస్లో ఇచ్చేస్తాను. యా, షూర్ మ్యామ్. యప్. ఏమైంది? ఏమైంది యశో? ఏమైంది? అరే ఏమైంది? అది నాకు మాత్రమే తెలియాలి, ఫస్ట్ నాకు మాత్రమే తెలియాలి. అరే ఏమైంది చెప్పు. ఓకే. ఏంటి? వాడు ఏ గుట్టపైకి ఎక్కిండో స్టోరీ రాసుకోవడానికి. ఫోన్ చేస్తా.
ఎక్కడున్నావురా? సరే ఒకసారి కిందకి రా. ప్రాబ్లం లేదు కానీ కింద చిన్న మీట్ ఉంది, ఒకసారి రా. వస్తున్నాంట వాడు. ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పు. ఓకే మరి ఇంకేంటి లేటు, కాంటాక్ట్ అవ్వచ్చు కదా. వెళ్ళిపోదాం అయితే. Yes, guys. Okay. వెళ్ళిపో. Done. ఇదేనా ఇల్లు? Sure ఆ? ఒకసారి కాల్ చేయి కదా, ఎందుకైనా మంచిది. నాకేదో తేడా కొడుతుంది. మెసేజ్ చేయపోని. సెల్ఫీ ఎందుకు? ఇక్కడ దాకా ఏదో వచ్చాం ఒకటి. కదా. సర్లే ఏదో ఒకటి లేదు, తీసుకున్నా. పంపించే ఫాస్ట్గా. ఇదేనా ఇల్లు? ఆఫీస్ అన్నారు కదా. సర్లే కూర్చుందాం. ఎవరు లేనట్టున్నారండి. లోపల ఉన్నారేమో, కాసేపు వెయిట్ చేద్దాం. ఒకసారి అయితే కాల్ చేయి కదా. కలవట్లేదు. ఒకసారి నాకు నెంబర్ నేను నా దాంట్లో నుంచి ట్రై చేస్తాను. ఒక్క నిమిషం. 9063 284814. కలవట్లేదు, కట్ అవుతుంది. అదేంటి? కట్ అవుతుందా? మరి ఏదైనా టెక్స్ట్ మెసేజ్ అయినా పెట్టచ్చు కదా వాట్సాప్లో. సింగిల్ టిక్ పడింది. నీకు కాల్ కలవట్లేదు, నీకు కాల్ కలవట్లేదు. ఒకసారి నెట్వర్క్ చెక్ చేయండి. నెట్వర్క్ లేదు. 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 నెట్వర్క్ లేకపోయింది. ఈ ఇంట్లో లేదేమోలే, కొంతసేపు వెయిట్ చేద్దాం, వస్తారేమో కదా. సరే. ఓకే. ఇంట్లో ఎవరు లేరురా. తాగడానికి పోతే ఎవరైనా వస్తే అసలు ఎవరు పోతే తెలుస్తే ఎవరు అన్నారు లేదా. సరే ఉన్నాను మీరైతే, నేను కూడా వస్తాను. ఎవరు లేరా? ఎవరు లేరా?
మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఏంది బ్రో ఇది? వన్ అవర్ అవుతుందిరా మనం వచ్చి. అసలు మనం కరెక్ట్ అడ్రస్కి వచ్చినామా? మరి ఏంటి లేట్? నా కూర్చోవడం అంటే నా వల్ల కాదు, బయటికి వెళ్ళి చూసేస్తా ఒకసారి నేను. ఏ డోర్లు లాక్ అయినారా? రావట్లేదు. హలో భయ్యా, హలో భయ్యా, ఎవరైనా ఉంటే ఓపెన్ చేయండి. హలో ఉన్నారా? ఇదేంది భయ్య, ఇదేంద్రా భయ్య పర్ఫెక్ట్ మొబైల్లో టార్చ్ కరెంట్ పోయింది. ఈ చీకట్లో ఏం చేస్తాం మేము, ఏం అర్థమవుతుంది. లైట్స్ ఆఫ్ అయిపోయినాయి. అరే ఏం జరుగుతుంది బ్రో ఇక్కడ? నాకు ఎందుకో భయంగా ఉంది. ఏంటి తలా ఒకవైపు వెళ్ళాలా? నా ఒక్కదాని వల్ల కాదు, నాకు అసలే భయం. ఈ రోజు మన కుర్చీ మడతపడాలి భయ్యో. అరే ఇక్కడ తీసుకొచ్చినావే తల్లి. నా మొహం మీద టార్చ్ చేస్తావేంటి? చీకట్లో ఎటు పోవాలో ఎటు వెతకాలో నాకు అసలు అర్థం కావట్లేదు. నన్ను ఒక్కదాన్ని పంపించారేంట్రా బాబు? పైకెళ్ళి చీకట్లో వెతకాలంట. అమ్మ బాబోయ్, హారర్ మూవీస్ చూడడమే తప్ప నా లైఫ్లో హారర్ సీన్స్ వస్తాయని అస్సలు అనుకోలేదు. హలో, ఎవరైనా ఉన్నారా? హలో, వినిపిస్తుందా? ఇక్కడి నుంచైనా తప్పించుకునే ఛాన్స్ ఏమైనా దొరుకుతుందా? ఇదేంటి విండో రావట్లేదు? బా, ఇక్కడి నుంచి పోదామంటే ఇదొకటి. ఎలా రా బాబు దీన్ని తీసేది? షిట్, ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లేదు. హర్రర్ మూవీలో చూసిన సీన్స్ అన్నీ నా కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. నా వల్ల కాదురా బాబోయ్. దీనమ్మ జీవితం ఇక్కడికి వచ్చి ఇరుకుపోయామంటారా బాబు? ఇదేదో విరూపాక్ష ఇల్లులా కనబడుతుంది. హలో, ఎవరైనా ఉన్నారా భయ్యా?
ఓటీటీలో హారర్ సినిమా చూస్తున్నా కూడా ఇంత టెన్షన్ కాలేదు కదా నాయన. రే ఎవర్రా? రే ఎవర్రా? అరే ఎవరినిల్లు, ఎక్కడికి వచ్చినావు, ఏం జరుగుతుంది? హలో పీపుల్, వెల్కమ్ టు మై ఇష్టం ముచ్చట్లు. టుడే వీఆర్ ఎట్ ఏదో బూత్ బంగ్లాలా ఉంది చీకట్లో. ఇదే ఫస్ట్ టైం నేను వ్లాగ్ చేయడం. నాకైతే చాలా టెన్షన్గా ఉంది. మేబీ ఇది నా లాస్ట్ వ్లాగ్ అవుతుందేమో అని భయం అవుతుంది. ఏంటిది? అరే ఈ పేపర్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఏంటి పేపర్? ఏంటి? నీవు బ్రతికి బయటపడాలంటే మిగిలిన వాళ్ళని చంపేయాలి. ఏంది అసలు? ఏం జరుగుతుంది ఇక్కడ? నేను బ్రతికి బయటపడాలంటే నా ఫ్రెండ్స్ని చంపేయాలా? నువ్వు బతికి బయటపడాలంటే మిగిలిన వాళ్ళని చంపేయాలా? ఎవరా ఇది? ఈ సంపుడేంద్ర నాయన, కోళ్ళ మేకల సంపమంటున్నావు. ఫస్ట్ అయితే కరెంట్ ఆన్ చేయి, నీ దగ్గర కూర్చొని మాట్లాడతా. అమ్మ కరెంట్ వేసిండ్రా నాయన, థ్యాంక్ గాడ్. యశు నువ్వు ఓకేనా? ఏం భయపడు, కరెంట్ వచ్చేసిందా? నాకు భయమైంది. నువ్వు కూడా వచ్చేసావు? ఏమో నాకైతే కనిపించలేదు. లేదే. అమృత్ చలో, ఎక్కడికి వచ్చి ఇరుక్కుపోయాం రా బాబు. చిట్టి ఇప్పుడు నేను బయటపడాలంటే ఆ చిట్టిలో రాసినట్టు చేయాలా? ఆ చిట్టి రాసినోడు దొరకాల కానీ ఆనికి గుంటూరు కారమే. వీళ్ళకి చెప్పాలా వద్దా? చెప్తే భయపడతారేమో. నేనే ఏదో ఒకటి చేయాలి. అంటే ఇప్పుడు ఆ చిట్టులో రాసి పెట్టినట్టు నేను బతకాలంటే మా ఫ్రెండ్స్ని చంపేయాలా? వేరే దారి లేదా? నో, నేను ఖచ్చితంగా ఇంకో దారి ఉండే ఉంటుంది. ఖచ్చితంగా సొల్యూషన్ ఉండే ఉంటుంది. బ్రో, నేను ఇందాక పైన ఉన్నప్పుడు చూసిన అక్కడ బాల్కనీలో ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఒకటి ఉంది బ్రో. అవునా? సరే 5 నిమిషాల్లో వస్తాం. పవర్ వచ్చింది కదా, మేబీ వాళ్ళు వస్తే నువ్వు ఉండాలి కదా. నువ్వేం భయపడకు, ఏం టెన్షన్ తీసుకోకు, సరేనా? ఓకే. యా బ్రో, నేను చెప్పాను కదా ఇదే డోర్. ఈ డోర్ నుంచి మనం ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను ఒకసారి ట్రై చేస్తాను. నా ఫ్రెండ్ నేను చంపుకోవడం, నా ప్రాణాలు కాపాడుకోవడానికి నా ఫ్రెండ్ నేను చంపుకోవడం నా వల్ల కాదు.
ఏ మహేష్ డంబుల్ పట్టుకున్నావు? ఏం లేదు బ్రో, నువ్వు డోర్ ఓపెన్ చేయడానికి ఏం చేద్దామని డబ్బులు తీసుకొచ్చిన. దీంతో పలకూడదు. దీన్నా పగలగొట్టడం ఎందుకు? ఇంకో ఎగ్జిట్ ఉంటే చూద్దాం బా. సరే. బ్రో మహేష్ అందరూ డబ్బులు పట్టుకొని తిరుగుతున్నాం. ఇక్కడ దీన్ని పగలగొట్టడానికి హెల్ప్ అవుతుందేమో అని తెచ్చిన మహేష్. ఇది మన వల్ల అయ్యేటట్లేదు బ్రో, వెళ్ళిపోదాం పద. అంతే అంటావా? వెళ్ళిపోదాం పద. నేను నీకు అనిపించలేదా? అయ్యో కొనిపోయి దయ్యాల ముక్కులు పడ్డామేంట్రా? దయ్యాల బొమ్మ, దయ్యాలు గీయాలు ఇదంతా కావాలని వాడు క్రియేట్ చేసింది. ఇదంతా మన ఒక గేమ్ లాగా ఉంది. మరి లేకుంటే నీ బతుకున్నాడు మిమ్మల్ని అప్పుడైంది. అదే ఇప్పుడు చెప్పాను నాకు చిట్టి రాసి చూడండి. ఈ చీటీ నీకు కూడా వచ్చిందా? నీకు కూడా వచ్చిందా? అదే కదా మనల్ని వాడు కావాలని ట్రాప్ చేస్తున్నట్టుంది బ్రో. నాకు తెలిసి అమృత్ శృతి కూడా ఇలాంటి ట్రాప్లనే ఇరుక్కుపోయి ఉండొచ్చురా. అరే మళ్ళీ పవర్ కట్ అయింది. రేడు కూడా మనతో బాగా ఆడుకుంటున్నాడు రా. మనల్ని ఎవరు అబ్జర్వ్ చేస్తుర్రా, మన మాటలు వింటారు, మనతో ఆడుకుంటారు. మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళని పట్టుకోవడం బెటర్. వెతికేద్దాం, స్ప్లిట్ అయిపోతున్నాం అని చెప్పి భయపడకు. నీకు ఏ భయం వేసినా వెంటనే కేకే మేము వచ్చేస్తాం, సరేనా? ఓకే రమేష్? డన్ బ్రో. అమృత్, శృతి ఎక్కడున్నారు రా నాయన? కనబడతలేరు. శృతి, అమృత్, శృతి, అమృత్, శృతి, శృతి, అమృత్. శృతి, అమృత్, శృతి, అమృత్ ఎక్కడున్నారా నాయన? ఎసొంటి బ్లాగులు తీస్తుండే ఈ చీకటి గదిలో చిత్తుకొట్టుడేంద్రా అయ్యా. శృతి, అమృత్, శృతి, అమృత్. నిన్నే జ్యోతిషుడు చెప్పిండ్రా త్వరలో నీకు బ్రైట్ ఫ్యూచర్ వస్తుందని. నీ అమ్మ బ్రైట్ ఫ్యూచర్ ఏమో కానీ బ్లైండ్ ఫ్యూచర్ వచ్చిందమ్మా. శృతి, అరే అమృత్, శృతి, అమృత్ ఎవరెవరు ఎక్కడున్నారు నాయన? ఏం అర్థమవుతుంది ఈ చీకట్లో? శృతి, అమృత్. బిల్డింగ్లో ఎన్ని రూములు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏం అర్థమవుతుంది? ఈ రూమ్లో కోనా వెతకాలి ఈ బిల్డింగ్లో. ఎవడైతే దొరకాల చిట్టి రాసినవాడు వా అనుకుందిరా నా చేతిలో.
వాడు ఓడో కానీ చిట్టి రాసినాడు వానుకుందిరా నా చేతిలో. శృతి, అమృత్ ఇక్కడున్నారా నాయనా, కనీసం రెస్పాన్స్ అన్న ఇవ్వండి. ఇట్లయితే కాదు కానీ ఇక రిస్క్ తీసుకోవాలి. తలుపులు గోడలైనా బద్దలు పట్టుకొని బయట పడాలి. రేయ్ అందరు ఒకసారి ఇలా రండి. అనుదీప్ ఎక్కడున్నావు బ్రో? తొందర రండి రా. ఏ అమృత్, ఎక్కడికి వెళ్ళిపోయినావు అప్పటి నుంచి? శృతి ఏది? నేను ఇక్కడే ఉన్నా. అమ్మా నువ్వు కూడా వచ్చినావా? ఎవరికైనా ఏదైనా దారి దొరికిందా? అనిపించిన తర్వాత నీళ్ళు తాగడానికి పోతే కదా, తాగుడు నీళ్ళు తాగుడేమో కానీ అది వచ్చబడ్డా తెలుసా? ఇందాక పైన నాకు ఏదో షాడో లాగా కనిపించింది. ఇది ఇంత గట్టిగా అసలు వినిపించలేదా మీకు? లేదే. అరే నాకు ఏదో అమ్మాయి ఏడుస్తున్న సౌండ్ వస్తుంది బ్రో, అర్జెంట్ వెళ్తాను ఇక్కడ నుంచి. ఏదైతే అది అయింది. వీడియోరే బద్దలు పట్టుకుని పోదా పుట్టురా గట్టిగా. ఈ బ్రో గట్టిగా నువ్వు ఎక్కడ బయట పడాలి. పుట్టురా వచ్చింది 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 పరిగెత్తాను. ఆగండి 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 ఆగండి. మీరు నైట్కి ఫేమస్ అయిపోతుంది తెలుసా? థ్రిల్గా ఉందా, హర్రర్గా ఉందా, అమేజింగ్గా ఉందా? మేము యూట్యూబ్ కామెడీ అంతా లోపల చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇది మేము నన్ను పెట్టి ఒక రియాలిటీ షో ప్లాన్ చేశారండి మా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. రియాలిటీ షో? అవును, ఆ రియాలిటీ షో యూట్యూబ్లో టెలికాస్ట్ అయింది. నైట్ చాలా ఫేమస్, మిలియన్ వ్యూస్ వచ్చాయి. వ్యూస్ ఏంటి, టెలికాస్ట్ ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? శృతి గారు, మీరు భయపడ్డ విధానం చూసేస్తే పిచ్చ లైక్స్ వచ్చినాయి తెలుసా మీకు? అది భలే భయపడ్డావు బ్రో. మెట్ల మీద కొంచెం జారి లోపల మహేష్, మెట్ల మీద అయితే కొంచెం జారి పడేటో నేను. ఏం మెట్లు భయ్యా, ఏం మాట్లాడుతున్నారు మీరు? టెలికాస్ట్ ఏంది, లైవ్? అమృత్ ఫ్రిడ్జ్ కాడ ఎలా అనిపించింది నీకు? ఫీలింగ్ ఎలా ఉంది? కొంచెం ఉంటే ఇంకేమో జారే భయ్యా. చెప్పురా మొత్తం ఫీలింగ్ అంతా చెప్పు. ఇంకేం చెప్తామా? చెప్పినా ఏమైనా జరగదు అని మన మీద. యశస్వి గారు, మీరు పెట్టిన కేక బయటికి మాకు కూడా వినిపడ్డా తెలుసా? సో మొత్తానికైతే మీరు ఫేమస్ యూట్యూబర్స్ అయిపోయారండి. కంగ్రాచులేషన్. ఫేమస్ ఏంది భయ్యా, మేము మాట్లాడుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంటర్వ్యూ. మీకు ఇప్పుడు నాకు తెలిసి ఇలానే ఉంటారు, రేపటికల్లా మీకు తెలిసిపోతుంది మీరు బయట మీకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏందో. కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ సో మచ్. అంటారు కాదు అసలు ఈ మనిషి అసలు మీకు విషయం అర్థమవుతుందా? మన కావాల్సింది మనం యూట్యూబ్లో ఫేమస్ అవ్వడం. మనం బయట వాళ్ళు కూడా అదే చెప్పి రాత్రి మనం ఫేమస్ అయిపోయాం. ఇదే చెప్తురా. ఇప్పుడు కనుక మనల్ని మీరు ఏం చేస్తున్నారు అంటే మనం ఏం చెప్తాం? Excuse me, sir. చెప్పండి. ఓకే, హాయ్. అదే రిక్వైర్మెంట్ ఉందండి. మీరు యూట్యూబర్స్ కదా? అదే సార్ మీకు చెప్పాను కదా, నాకు ఏముంటుంది. హాయ్ సార్, ఐఎమ్ అనుదీప్, యూరోపియన్ డైరెక్టర్. హాయ్ సార్, అమృత్ ప్రసాద్, డైరెక్టర్. హాయ్ సార్, ఐఎమ్ శృతి, కొరియోగ్రాఫర్. హాయ్ సార్, దిస్ ఇస్ మహేష్, కాంటెంట్ క్రియేటర్. యశస్విని, యాక్ట్రెస్. సో ఇది ఫస్ట్ కొత్త యూట్యూబ్ ఛానల్ కాబట్టి మంచి వైరల్ కంటెంట్ లాజిక్ చాలా బాగుంటుంది. మీ దగ్గర కాన్సెప్ట్ ఉందా? సార్ మా దగ్గర కాన్సెప్ట్ ఏంటి సార్? ఓకే, ఎక్స్ప్లెయిన్. సార్ ఇది ఇక్కడ నుంచి ఫస్ట్ ఓపెన్ చేసావా? ఓకే గైస్, మీకైతే కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. యాక్చువల్లీ థింగ్ ఏంటి అని అంటే, మనం ఒక రియాలిటీ షో ప్లాన్ చేస్తాం. రియాలిటీ షో ఏంటి అని అంటే, మనం ఒక ఇంట్లో ఒక హిడెన్ ఇంట్లో కదా, మనం దాంట్లో ఉండి మనం ట్రాప్ అవుతాం. ట్రాప్ అయ్యి దాంట్లో మనకి ఒక దయాల కాన్సెప్ట్ కానీ అట్లా ఎట్లా అనేది ఉంటుందో అది మనం క్రియేట్ చేసి కదా, మనం షూట్ చేసి నైట్ కదా మనం దీన్ని యూట్యూబ్లో చేసి వైరల్ చేయబోతున్నాం. ఓకే, అర్థమైంది కదా? కాకపోతే కదా ఇవే కనబడకుండా పెట్టుకో, సరేనా? ఓకే గైస్, కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా మీకు. అదేంటి ఏం కదా అనేది శృతి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేను దీపుతోని కదా నేను కెమెరా సెట్ చేసుకుంటా. ఓకే దీపు, ఇక్కడ కాన్ఫరెన్స్ చేయడంతో మనం ఒక రియాలిటీ షో కాదు. ఓకే, దీనికి మనం సింగిల్ బ్లాక్స్ డోర్ చేస్తాం. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనం మీ ట్రాక్ అవుతున్నాం.
యాప్ అయితే వీడియోస్ షూట్ చేసి నేను పేమెంట్ పెట్టుకుంటాను అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో అండ్ అది నైట్ వైరల్ అవుతుంది యాస్ నెక్స్ట్ డన్ తిరగదిద్దాం ఓకే ఒక ఓకే రెడీ గాయస్ అందరు తొందరగా బయటకు వెళ్ళండి ఓకే ఇది కూడా బయటకు వెళ్తారు బయట పెడతాను ఓకే డన్ రెడీ ఎక్కడ సో డోంట్ ట్రస్ట్ ఇల్లు మస్తు యాక్టింగ్ ఎక్సెప్ట్ ప్రాపర్ మొత్తం ఏమి జరుగుతుంది యాక్టింగ్ సేమ్ ఫస్ట్ టైం ఓకే అవును సార్ మీరు అనుకున్నాను వచ్చేసి మొత్తం కేసు మాత్రమే ఓకే డన్